సర్వశక్తి కలిగిన దేవా యేసు ప్రభా, ఇదిగో నా నాయన ఏపీసీ సంఘం ప్రకటన గ్రంథంలో ఉన్నది. ముందుగా చెప్పలేదు ప్రభా, ఇప్పుడు చెప్తున్నాం ప్రభా. బిడ్డలు దాన్ని ఆలకించిన ప్రభా, ఆలకించిన బిడ్డలకి రావాల్సిన దీవెనలు రప్పించి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఏపీసీ సంఘం 7 సంఘాల్లో ఫస్ట్ సంఘం. మరి 5 సంఘాలు ఇదివరకు మేము చెప్పి ఉన్నాము. ఏపీసీ సంఘం మరి చెప్పలేదు కనుక ఇప్పుడు ఏపీసీ సంఘం చెప్తున్నాము కనుక మరి జాగ్రత్తగా వినండి. సబ్స్క్రిప్షన్ చేసి లైవ్ పెట్టండి తప్పనిసరిగా. ఎందుకంటే ఇంకా ప్రకటన గ్రంథాలు బోర్డన్ని విషయాలు మీకు తెలిస్తే కనుక సబ్స్క్రిప్షన్ చేసి లైవ్ పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. సరే, చరిత్ర. ఎఫెసు చిన్న ఆసియాలోని ఒక పురాతన పట్టణం. ఎఫెసులోని చిన్న ఆసియాలోని ఒక పురాతనమైన పట్టణం. మంచి రేవు ఉండటం వలన ఇది గొప్ప వ్యాపార కేంద్రం అయ్యింది. మంచి రేవు అంటే సముద్రం రేవు ఉండటం వల్ల మంచి వ్యాపార కేంద్రంగా ఇతర దేశాలకు వెళ్ళటం, మన మరి మన ప్రపంచంలోనూ ఉన్న అక్కడ ఉన్న చిన్న ఆసియాకి రేవు గాడికి రావటం అనేది వ్యాపార వ్యవస్థ బాగా కొనసాగుతూ ఉంటుంది. ఈ గనుక ఇది ముఖ్య పట్టణము. ఆ ఏరియాల మొత్తాన్నిటి మీద అది ముఖ్య పట్టణము. యూదుల నివాస స్థలము. యూదులు కూడా అక్కడ ఉన్న నివాస స్థలం అది. ఈ పట్టణంలోనే సంఘమును పౌలు స్థాపించారు. అక్కడ సంఘాన్ని పౌలు గారు స్థాపించారు. అపోస్తుల కార్యం 18:18లో 21:19లో కూడా గనుకనే ఆయన చెరలో నుండి ఎఫెసులకు పత్రిక వ్రాశాను. అపోస్తులైన పౌలు గారు ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టినా కూడా మరి అతను ఆ శ్రమల కోసం ఆలోచించడం మానేసి ప్రజలకి బోధ ఎలా అందుతుంది అని అతను అందరు కూడా పత్రికలు రాసి సంఘానికి పంపించారు. అలాగే ఎఫెసు వాళ్ళు కూడా పంపించారు. పత్రికను రాశాను. ఆకులు పిస్కిలా ఉన్న వారికి అక్కడ ఉంచాను. ఆకులు పిస్కిలా అను వారిని కూడా అక్కడ ఉంచాను. అరేమీ దేవి యాజకులు 7 అక్కడ ఉన్నారు. అరేమీ దేవి యాజకులు అక్కడ 7 అక్కడ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు. యోహాను తన చివరి కాలంలో అక్కడ ఉన్నారు. యోహాను చివరి కాలంలో కూడా అక్కడికి చేరి అక్కడ ఉన్నారు. రోములోని రంగస్థలంలోని సింహాసనం ఎదుట వేయుటకు రోమాలోని రంగస్థలంలోని సింహాసనం ఎదుట వేయుటకు ఆసియాలోని నలుదిశల నుండి పట్టణమునకు హతసాక్షులుగా తెచ్చిరి. నలుదిశల నుంచి హతసాక్షులు అంటే దేవుణ్ణి మరిచిపో అంటే మనము అన్నప్పుడు హతసాక్షి అంటే అక్కడ సంపటం ఆ రూపంగా అక్కడ జరిగింది. అందుచే బిషప్ ఇగ్నేషియస్ ఎఫెసుకు హతసాక్షులుగా రహదారి అని పేరు పడిను. బిషప్ ఇగ్నేషియస్ అని అతని పేరు. తర్వాత ఎఫెసుకు హతసాక్షులుగా రహదారి అని పేరు పడిను. హతసాక్షులు అక్కడ ముందు స్టార్టింగ్లో చంపేశారు కాబట్టి ఆ ఊరిలోని ఈ బిషప్ గారు ఆ పేరుని అక్కడ పెట్టారు. కడక దానిని ప్రాచీన ప్రపంచం మాయా సంత అని పిలిచిరి. ప్రాచీన ప్రపంచపు మాయా సంత అక్కడ అంత ఘోరంగా జరుగుతుంది కాబట్టి ఆ సంత అంతా కూడా మాయా సంత అని పిలిచారు. ప్రత్యక్షత 2 7 దీపస్తంభముల మధ్య ప్రభు సంచరిస్తున్నాడని కనబడింది. 7 దీపస్తంభముల మధ్య ప్రభు సంచరించుచున్నట్లు కనబడిను. ఆ ఏరియాలను ప్రభు సంచరిస్తున్నట్టు 7 మధ్య ఆ స్తంభముల దీపస్తంభములు 7 స్తంభముల మధ్య ప్రభు సంచరిస్తున్నట్టు అక్కడ వారికి కనిపించింది. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు కలవు. అతని ప్రభు చేతిలో కుడి చేతిలోని 7 నక్షత్రములు అంటే 7 సంఘాలు. ఈ 7 సంఘాల కోసం ప్రకటన గ్రంథంలో రాశారు, కానీ అది వివరంగా రాయలేదు. యోహాను గారితో రాయించారు, కానీ వివరంగా రాయలేదు. యోహాను గారు అప్పుడే దీని వివరణని రాస్తాను అని అన్నారు ప్రభుతోని. కాదు, ఇది ఇంతటితో ముగించు,
తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు నా బిడ్డలు అప్పుడు కూడా ఉంటారు కనుక అలా నేను చెప్తానని ఆ తర్వాత రాయించిన ప్రభు చెప్పగా రాసిన వివరణది. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు, 7 నక్షత్రంలో 7 సంఘములకు బోధకులని యోహాను రాశాను. 7 సంఘాలంటే 7 బోధకులు, 7 సంఘాలు. ఇవన్నీ బోధించాలని ఆ రోజున 7 సంఘాలని రాశారు. 7 సంఘములు కూడా 2వ రాకడ వరకు ఉండును. ఈ 7 సంఘాలు కూడా 2వ రాకడ వరకు ఉంటుంది. ఇప్పుడు రాకడ సూచనలు దగ్గరికి వచ్చినాయి, చాలా దగ్గరలో ఉన్నవి. సరే, చాలామంది మన భక్తులు రాకడ కోసం మరి 3వసారి యెరూషలేములోని మందిరము ఈ వివరాలన్నీ చెబుతున్నారు. ఎప్పుడు ఎంత తొందర అంటే అంత తొందరగా అంటున్నారు. రాకడ వచ్చేది కరెక్టే, కానీ దాని ముందు ఒక గుర్తు మాత్రం కంపల్సరిగా గుర్తుగా ఉంది. ప్రకటన గ్రంథం చెప్పేది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఏలియా గారును తర్వాత మోషే గారు భూమి మీద 3.5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించిన తర్వాత అప్పుడు రాకడ రేపా ఎల్లుండా అన్నది మాత్రం ఖాయం. అయితే సూచనలు మాత్రం జరుగుతున్నాయి. వాళ్ళిద్దరు కంపల్సరిగా రావాలి. బోధకులు నక్షత్రం అంటే వారు దానియేలు రాస్తున్నాడు 12:3లో. నక్షత్రము లాంటి వాడు బోధకుడు అంటే నక్షత్రము వెలుగిస్తుంది. బోధకుడు కూడా బోధించిన తర్వాత ఆ బోధ విన్న తర్వాత వెలుగుగా మారతారని అర్థం. ఫిలిప్పీయులు 2:16 ప్రపంచ జనసంఖ్య కోట్ల కొలదిగా నుండెను. ప్రపంచం మొత్తం అంతా లెక్కేస్తే మరి కోట్ల కొద్ది జనాభా ఉన్నారు. ఇందు మూల 3వ వంతు క్రైస్తువులు ఉన్నారు. ప్రపంచం మీద ఉన్న ఈ కోట్ల జనంలో క్రైస్తవులను లెక్కేస్తే ఇందులో 3వ వంతు క్రైస్తవులే ఉన్నారు. ఈ ప్రకటన మతము అన్ని మతముల కంటే గొప్ప మతము. ప్రకటన గ్రంథం అన్ని మతాల కంటే మరి మాది గొప్ప అని అనటం కాదు. కౌశిక్ మహారాజ్ గారు అతను అలాగే హిందువుల్లో ఉండి వాళ్ళు మాది గొప్ప అన్నప్పుడు సమయం వచ్చినప్పుడు ఈ భూమి ఆకాశం ఈ సృష్టి ఇవన్నీ ఎలా జరిగిందని అతను సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మరణిస్తాను, ఇది కానీ తెలియకపోతే చచ్చిపోయానని నేను తెలుసుకుంటాను అన్నప్పుడు ఒక చిలువు వచ్చేసి అక్కడ కలిసినప్పుడు నేను క్రైస్తవ మతం కదా, నువ్వెందుకు వచ్చావు, నేను కాకేయలేదు కదా, ఓ సృష్టికర్త ఈ సృష్టిని తయారు చేసింది ఎవరు, నాకు కనిపించాలి అని పిలిచావు కదా, కొన్ని దీని ముందు ఎంతోమందిని పిలిచారు, వచ్చారా, రాలేదు కదా, అందుకని సృష్టికర్త అంటే నేను వచ్చానని ప్రభువులో నుంచి ఒక వెలుగు వెళ్ళి ఆ కౌశిక్ మహర్షి సాధు సుందర్ సింగ్లోని ఆ ఎటక్ అవడంలోనే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా హిమాలయ పర్వతాల్లోనే అతను ఉన్నారు. అనగా ఒక్కొక్క సంఘంలో కోట్ల కొద్దిగా క్రైస్తవులు ఉందరు. ఒక్కొక్క సంఘంలో కోట్ల కొద్ది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవ మతము ఒకటి, అందులో ఎఫెసు సంఘము ఒకటి, క్రైస్తవ మతాల్లోని ఎఫెసు సంఘము ఒకటి. స్తంభములు ఎలాగ కదలక ఉండునో ఆ విధంగా సంఘములో స్థిరముగా నుండును. స్తంభాలు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, బాధ వచ్చినా, వాటికి ఏది వచ్చినా కూడా కదలకుండా ఉంటుంది. అలాగే సంఘ బిడలు, దేవుని బిడలు, క్రైస్తవ బిడలు మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని స్మరిస్తూ దేవుని దగ్గర మొర్ర పెడుతూ దేవుణ్ణి మరి స్మరణ సంఘము ఎంత శ్రమ, ఎంత బాధ. పులులు తయారు చేసి ఒక చుట్టూ ఆ పైన రోమన్ వాళ్ళు కూర్చొని క్రైస్తవ వాళ్ళని తీసుకెళ్ళి అందులో వదిలితే, పులులను వదిలేటప్పుడు నువ్వు మారుతావంటే నేను మారను, నిజమైన దేవుడు యేసు ప్రభు యెహో తండ్రి అని చెప్పినప్పుడు పులులు వదిలేసినప్పుడు పులులు వాళ్ళని చంపుకు తిన్నా కూడా దేవుణ్ణి మరవలేదు. అలాగే ప్రత్యక్షత ఈ రోజున జీవ కిరీటం వాళ్ళ మీద ఉంది, ఇచ్చారు. స్తంభము మీద దోమలు రాళ్ళి పడినట్లు సంఘంలోని కృత్రిమకారులు, నామకార్థ క్రైస్తవులు రాలిపోదురు, కానీ సంఘం మాత్రం స్థిరంగా ఉండును. సంఘాల్లోని కొంతమంది కృత్రిమ అంటే నమ్మని వాడు దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే ప్రార్థించిన వెంటనే నాకు ఇది జరగలేదు, అది జరగలేదని
అవనమ్మక క్రైస్తవులు వాళ్ళు ఒక చోట కూడా నిలబడలేరు. ఇక్కడికి వస్తారు, ఇది అయిపోవాలి వాళ్ళకి, అది జరగలేదనుకో ఇంకొక చోటకి వెళ్తారు, అది జరగలేదనుకో ఇంకో చోటకి వెళ్తారు. ఇలాగ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు, కానీ నిక్కర్స్గా ఒక్క చోట ఉండరు. ఇది నామకార్థ క్రైస్తవులు. బ్యాటరీ లైట్లు వానకు తడిచినను గాలి వీచినను ఆరిపోదు. బ్యాటరీ లైట్లు గాలి వచ్చినా తర్వాత వర్షం కురిసినా కొన్ని తయారు చేశారు. సముద్రంలోని వెళ్ళేవాళ్ళు కూడా ఆ నీళ్ళలో కూడా తీసుకెళ్ళినా కూడా బ్యాటరీ లైట్ ఆరదు, వెలుగుచుండును. అలాగే సంగమునకు ఎన్ని కష్టములు ఉన్నానో పడిపోదు. యేసు ప్రభుని ఆ రోజున చంపేశాను, చచ్చిపోయారు అని అనుకున్నారు. ఈ రోజున యూదులు ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఎందుకని? యేసు ప్రభు మరణించిన తర్వాత మళ్ళీ బ్రతకలేదని, 12 మంది శిష్యులు అతను తీసుకెళ్ళిపోయారని, బాడీని దాచేశారని వదాంతం రోమా సైనికులు మరి ఆ రోజున వెళ్ళి అది అబద్ధంగా సృష్టించారు. ఆ పైన ఉన్న వాళ్ళు పిలాతు, కయ్యప్ప కొంత ధనాన్నిచ్చి శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పడంలో ఆ మోసంలోని యూదులు ఈ రోజున పడిపోయి ఈ రోజున కూడా నమ్మలేని స్థితిలో మిగిలిపోయారు. దగ్గరుండి కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. అక్కడ ఉండి దేవుణ్ణి క్రిస్మస్ పండుగ కూడా చేసుకోలేని స్థితిలో మిగిలిపోయి ఉన్నారు. ఎంత బాధకరమైన విషయం. నిజమైన దేవుడిని విరగక ఎంతకాలం ఉంటారు? సమయం దగ్గరికి వచ్చింది. ఆరిపోదు, స్థిరముగానే ఉండును. ఎన్ని శ్రమలు వచ్చినా క్రైస్తవ సంఘాలు ఆరిపోదు, స్థిరంగానే ఉంటుంది. అబద్ధ బోధకులు, ప్రవక్తలు వచ్చి ఎన్ని బోధించినను సంఘము కదలక, వీళ్ళు రకరకాలుగా మార్చాలని, సంఘాన్ని గలిబిలి చేయాలని ఎన్నో చేసినా కూడా యేసు ప్రభువు ఉన్నారు, యెహో తండ్రి గారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. అది పడిపోదు, స్థిరపడుతుంది. ఏ రూపంగా అయితే అబద్ధ క్రైస్తవులు లేనిపోని మాటలు చెప్తారో వాళ్ళే పోతారు, కానీ మిగిలిన వారు పోరు. మరి అబద్ధ క్రైస్తవులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? నిజమైన క్రైస్తవులు అంటే, బోధకులు అంటే ఎలా ఉంటారు? అది ఇదివరకు చేసిన సంఘ ఎఫెసు సంఘం, మరి 7 స్మరణ సంఘం, వీటన్నిటిలోనే నేను పెట్టాను. ఎలా ఉంటారంటే మళ్ళీ మీకు చెప్తున్నాను. సంఘంలో ఉన్న సంఘ సభ్యులకును దేవునికి మధ్యవర్తిగా ఉండాలి, రాయబారిగా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, దర్శనం వరం కలిగి ఉండాలి. అదే మధ్యవర్తి అంటే సంఘంలో వచ్చిన ఇబ్బంది, అది ఏ తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా జరగట్లేదు అని దేవుణ్ణి అడిగి చెప్పి ఉండాలి. ఇది ఎక్కడ? యెహోషువ చెప్పిన వాతావరణం. ప్రభు నన్ను ఎదుకు, ప్రజలకు కావలసిన వాతావరణాన్ని నేను చెబుతాను అని చెప్పి యెహోషువ చెప్పిన మాట ప్రకారంగా మనం మధ్యవర్తిగా ఉండాలి. దీపస్తంభము వలె స్థిరంగానే ఉండును, పోదు, సంఘాలు పోవు. అందులోని భక్తులు బోధకుల నక్షత్రములే ప్రకాశింతురు. ఇందులోని ఖచ్చితమైన బోధ చేసిన వాడు, ఖచ్చితమైన దేవుని సన్నిధి, దేవుని బైబిల్లో ఉన్నది పరిశుద్ధ గ్రంథము, అది భూతుల గ్రంథం అంటున్నారు. ప్రపంచం మొత్తం అంతా తెలుసుకోవాల్సింది ఒక బాధ్యత ఉంది. ఏది ఎక్కడ ఎలా జరిగిందో అలాగే ఖచ్చితంగా రాశారు. దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథము. తెలిసి తెలియని వాళ్ళు ప్రశ్నలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకపోతే అక్కడ ఫెయిల్ అయిపోయారని మీరు అనుకుంటున్నారేమో. రాధా మనోహరం గారు ఒక క్వశ్చన్ చేశారు పరమగీతంలో. ఒక పాస్టర్ గారు దాని సమాధానం చెప్పలేకపోతే బూతుగా మాట్లాడాడు. దాన్ని కూడా నేను ఒక వీడియో తీసి పెట్టాలని ఆశపడుతున్నాను. దానికి అర్థాలు కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం ఒకటి, పరమగీతం ఒకటి, అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల్లోని డైరెక్ట్గా రాసింది భూతని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎఫెసు సంఘము పోయాను. ఆ ప్రాంతము ఇప్పుడు టర్కీ వారి చేతిలో ఉన్నది. టర్కీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ టర్కీ దేశము ఎలాంటిది? ఇదివరకు పెద్ద పెద్ద భక్తులు, ప్రవక్తలు అక్కడికి వెళ్ళి కౌలిషి మహర్షి
ఇలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ బోధిస్తే, దేవుణ్ణి ప్రచారం చేస్తే అది తీసుకొచ్చేసి 6-7 నిలువలు ఉన్న నూతిలో పెట్టేసి పైన తాళం వేసేసి చంపేసేవాడు, అందులోనే మరణించాల. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళి అందులో పెడితే, పౌలుష మహర్షి గారిని పెడితే, అప్పుడు ప్రభువు 3 రోజులకు వచ్చి అతను బయటికి తీసి మళ్ళా ప్రచారం చేయమన్నారు. టార్కీ దేశం అంత భయంకరమైన దేశం. ఈరోజు దేవుని రాజ్యంగా, దేవుని దేశంగా మార్పు వచ్చింది. దేవుని మీద నిందలేయటం కాదు, తెలుసుకోవాలి మనం ఏది నిజమా ఏది అబద్ధమా. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే తీసివేయదని ప్రభువు చెప్పాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు లేనిపోని బైబిల్లోని కల్పన చేయకు. ఉన్నవి ఉన్నట్టే మనం ప్రజలకి చెప్పాలా. అలాగే అది తీసివేయబడినది కానీ క్రైస్తవ సంఘము పోదు. ఈ భూలోకం మీద ఉన్నది ఎఫెసీ సంఘము. దాన్ని కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మీకు చెప్పాను, 170 సంవత్సరాలు ఉన్నది. అది ఉన్న తర్వాత భూమి మీద పోయింది కానీ, తర్వాత టార్గె వాళ్ళు తీసుకున్నారే కానీ పరలోకంలో పోలేదు. ఎందుకని? భూలోకం మీద ఉన్న అపోస్తులు రాయి మీద గట్టి పునాది వేశారు. అంటే కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థన పరలోకంలో స్థిరస్థాయిగా నిలబడింది. ఈ లోకంలో మంచి ప్రవక్తలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇక్కడ మనకి ఖచ్చితంగా దొరుకుతుంది, కనబడుతుంది. ఎఫెసీ సంఘము భూమి మీద ఆ ఎఫెసీ పట్టణం నుండి తీసేయబడినను పరలోకంలో ఈ పేరు మీద సంఘం అక్కడ ఉన్నది. 7 సంఘాలు కూడా భూలోకం మీద పోయినా కూడా 7 సంఘాలు కూడా పరలోకంలో ఉన్నది. పుంసం క్రింద పెట్టబడి ఉన్న బైబిల్ గ్రంథము అందరికీ వెలిగించుటకే పుంసము పైన పెట్టబడినది ఈ బైబిల్. మరి ముందుగా ఈ బైబిల్ని తీసుకురావటానికి రోమన్ వాళ్ళు తీసుకురావటానికి ఇష్టత లేక అందులో వస్తే మార్టిన్ లూథరన్ గారు మరి 1825 భాషల్లో ఇది బయటికి తీశారు. ఆ రూపంగా ఈ బైబిల్ బయటకు వచ్చింది. అప్పటి వరకు కూడా ఇది కొంచెం కింద, అంటే బల్ల కింద దాయబడింది. ఇప్పుడు ప్రపంచానికి ఈ బైబిల్ వచ్చింది. బైబిల్ దొరికిన కాలం ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం దీపం కొంచెం క్రింద పెట్టబడి ఉన్నది. ఆ బైబిల్ అయితే ప్రచారం జరుగుతుంది. అందులో ఉన్న 22 అధ్యాయాలు కూడా ఒకటే ప్రచారం జరుగుతుంది, కానీ దానికి వివరణ ప్రచారం జరగడం లేదు. చాలా తక్కువగా జరుగుతుంది. బోధకులు లేరని నేను అనను, అయితే తక్కువగా జరుగుతుంది. అందుకనే ప్రభు బయలుపరిచి రాకడ సమయం దగ్గరికి వచ్చింది, ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రకటించు అని చెప్పి ప్రభు చెప్పగా మేము ప్రకటిస్తున్నాము. 7 సంఘాలు అయిపోయినప్పుడు వల్లాలోనికి వెళ్ళి మిగిలిన ప్రకటన గ్రంథం కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభు వేసిన ఆర్డర్ అది మేము శిరసాయిస్తున్నాము. ప్రభు ఇప్పుడు దానిని అందరికీ వెలిగించుటకే కొంచెం మీద పెట్టి ఉన్నారు కనుకనే అందరూ మేము ప్రకటించుచున్నాము. ఈ కొంచెం కింద పెట్టిన ఈ ప్రకటన గ్రంథ వివరణని ఇప్పుడు బయటికి తీసి ప్రచారం చేస్తున్నాం. ఇది బైబిల్ గ్రంథం. ఇదివరకే నేను చెప్పాను, 40 సంవత్సరాల క్రితం రాశాము. తర్జన రాసిన తర్వాత అది అలాగే పెట్టారు, కానీ ప్రకటించలేదు. అది ఇప్పుడు వరకు కొంచెం కింద పెట్టేశాం. ఆ వెలుగు ఎవరికి కనిపించలేదు. ప్రభు ఒప్పుకోలేదు. ఇప్పుడు సమయం వచ్చింది, తీసి ఇప్పుడు ప్రకటించు అని ప్రభు చెప్పగా మేము ప్రకటిస్తున్నాము. ఎవరికైనా ప్రభు దీపస్తంభం మధ్య సంచరించుచున్నట్లు కనపడి ఎడల వారి మధ్య దీపం అనగా ఆత్మస్థితి ఆరిపోతున్నదని అర్థం చేసుకుని జాగ్రత్త పడవలేను. దీపస్తంభం, ఈ దీపస్తంభం మధ్య సంచరించుతున్నట్లు కనపడిన ఎడల వారి మధ్య దీపము అనగా ఆత్మీయ స్థితి ఆరిపోతున్నది. ఏది ఆరిపోవటం? వాక్యం వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం నడుస్తున్నామా? నడిస్తే ఆనందమే, నీకు వెలుగుంటుంది, నీ జీవితంలో సమస్తము చదువుతుంది. కానీ మందిరంలో ఇంటికి వెళ్ళినప్పుడు అది మరిచిపోతే ఆత్మీయ స్థితి ఆరిపోతుందని ప్రభు హెచ్చరిస్తున్నారు. అర్థం చేసుకుని జాగ్రత్తగా పడవలేను. ముప్పు, నీ క్రియలు, నీ కష్టములు, నీ సహనము నేను ఎరుగుదును. ఈ లోకంలోని
మనం ఎన్ని బాధలు పడుతున్నామో, ఎన్ని శ్రమలు పడుతున్నామో, కుటుంబం పరంగా బయట పరంగా అన్నీ కూడా ప్రభు ఏమంటున్నారంటే, ఈ లోకమును ముందే నేను వచ్చాను, శ్రమలేంటో బాధలేంటో అన్నీ నాకు తెలుసు, నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు నా యొక్క చూడు. క్రీస్తు ప్రభు శ్రమపడి సంఘము కొరకు పనిచేసినట్లు ఈ లోకంలో ఎక్కడైతే యేసు ప్రభు అద్భుత కార్యాలు సృష్టించారో అప్పుడే ప్రభును చంపడానికి ఎన్నో రకాలుగా ప్లాన్ వేశారు. ఎవరు వేసింది? మనుషులు వేశారా? మనుషుల్లో దూరిన సాతాను ఉన్నాడు కదా, ఆ సాతాను ప్లాన్ వేసి చంపడానికి ప్రయత్నిస్తే యేసు ప్రభు పక్కంతా తప్పుకున్నారు. కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే, దేవుడైతే ఎందుకు తప్పుకోవాలి? ప్రభు వచ్చింది ఏమిటి? ఎందుకు? మన పాపాలని కడిగి అతని రక్తాన్ని చిందించడానికి వచ్చారు. మరి అప్పుడే పట్టుకొని అప్పుడే అతను చంపితే ప్రవక్తలు రాసిన వచనాలు ఏమవుతాయి? ప్రవక్తలు రాసినవి కూడా నెరవేరాలి కదా. అందుకని గొడవ లేకుండా పక్కకి వెళ్ళారే కానీ ఈ లోకాన్ని చూసి భయపడి కాదు. గమనించాలా, ప్రతి క్రైస్తవుడును శ్రమపడి క్రీస్తు కొరకు పని చేయవలెను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, రాజులు అడవిలోకి వెళ్ళి అడవి మనుషులకి బోధించారు చెట్ల మీద పడుకొని. ఈ రోజునంత కష్టం లేదు, అయితే మనము కూడా కష్టపడి బోధించాలి. ఇలాగున పని చేసినది ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘం చాలా కష్టపడి పని చేసింది, ఆనందంతో చేసింది. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మరణకాలమైన స్థితి వచ్చినా కూడా భయపడలేదు. కనుకనే ప్రభు బిడ్డలు మెచ్చుకునేను. నువ్వు చేసే బోధ, నువ్వు చేసే పని, నువ్వు చేసే వాతావరణం దేవుడు మెచ్చుకోవాలి కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు కారు. అపోస్తులైన వారి బోధకు భిన్నంగా చెప్పువారి ఆ కాలమునందున కలరు అని గలాతీ 1:6లో చెప్తున్నారు. అపోస్తులైన పౌలు, అపోస్తులు 12 మంది శిష్యులు చేసిన బోధ ఆపోజిట్గా బోధగా చేశారు. ఈ బోధ మంచిది కాదని రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు. అయినా కూడా భయపడలేదు వాళ్ళు. అపోస్తులు వేసిన స్థిరమైన పునాది మీదనే ఎఫెసు సంఘము నిలిచాను. అపోస్తులైన వాళ్ళు ఈ పునాది మీదే వేసిన సంఘము, మరి ఎఫెసు సంఘము నిలిచింది. నికోలతలో క్రియలు, నికోలత క్రియలు ఎలా ఉంటాయంటే, నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలతలాగా అనగా నికోల అను దుర్బోధకుని శిష్యులు వీర అకాలమందు కలరు. అకాలము దుర్బోధలు. నికోల బోధలంటే బోధక సంఘములో బోధకుడు చెప్పిందే వినాలి, లేకుంటే ఆపోజిట్గా సంఘ పెద్దలు చెప్పిందే వినాలి, లేకుంటే సంఘ సభ్యులు చెప్పిందే వినాలి. ఏక పరిపాలన, అది నికోలికల బోధ, అది తప్పు అని బైబిల్ చెప్తుంది. ఏ బోధ కావాలి? సంఘంలో ఉన్న సంఘ పెద్దలైతే, తర్వాత బోధకుడైతే, ప్రజలైతే అందరూ కలిసి ఒక పని చేద్దారని నిర్ణయించుకోవటమే దేవుని ఆశ. వీరు బోధ సంఘంలో పాద్రి గారు మాత్రమే ఆరాధన చేయవలెను. ఆరాధన పాద్రి గారే చేయాలి, మీరు ఎవరో చేయటానికి లేదని ఆర్డర్. నికోలికల బోధ. ఆయన లేని సంఘమందైనను, ఉన్న సంఘమందైనను, సంఘములోని పెద్దలైన వారు సంఘములో కార్యక్రమాలు చేయకూడదు. పాద్రి గారే వచ్చి చూసుకోవాలా, సంఘ పెద్దలు చేయకూడదు, సంఘంలో ఉన్నవాళ్ళు చేయకూడదు అని చెప్పు బోధి నికోలికల బోధ. బి, ఒక మిషన్లోని గురువులు ఇంకొక మిషన్ వారి పీఠంపై ప్రసంగించరాదు. మతాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి. నేను ఇదివరకు ఉన్న కొన్ని ఎఫెసులోని వదిలాను, ఎందుకంటే నాది గొప్ప అని చెప్తున్నారు. దానికోసం ముందే ఒకటి చెప్పాను. అయితే ప్రభు ఏమంటున్నారంటే, ఇంకొక మిషన్లోనే ప్రసంగం పీఠపై ఇంకొకడు ప్రసంగించకూడదని ఈ రూపిణిగా రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. పాద్రి గారు సంఘంలో తన ఇష్టముని నెరవేర్చుకున్నాడు కానీ సంఘం ఎంత చెప్పినను నెగ్గనీరు. ఇది నికోలికల బోధ. పాఠశాల చెప్పిందే వినాలి.
అలాగే సంఘము తన ఇష్టం లేదు సంఘం విషయంలో నెరవేర్చుకొనును. అతను చెప్పేది అతను చెప్తే సంఘంలో ఉన్నవాళ్ళు పాస్టర్ గారు చెప్పింది వినరు, వాళ్ళతో వాళ్ళే ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ పాద్రి గారు మాట ఎంత మాత్రం నెగ్గనీరు. ఇది ఏ నికోలికల బోధ. ఒకరికొకరు సంబంధాలు ఉండవు, తప్పు. వీరు పన్ను మీద పడి క్రమక్రమంగా ప్రభు మీద ఉన్న ప్రేమను పోగొట్టుకొని వాళ్ళ పన్ను మీద పడి సంఘంలో ఉన్న ఈ రూపంగా మాట్లాడుతున్న వాతావరణాన్ని చూసి దేవుని మీద ప్రేమని, సంఘం మీద ఉన్న ప్రేమని పోగొట్టుకున్నారు. ఎఫెసు సంఘమునకు చురుకుతనం ఉన్నది. చురుకుతనం అంటే ఏ సమయాన్ని వెళ్ళాలి, ఎంతనే వెళ్ళిపోవాలి, పనులు చేయాలి అన్న చురుకుతనము, మంచి ఆచారం కలిగి ఉన్నది. ఆచారాలు కూడా పండగ వచ్చిన తర్వాత ఏ చేస్తామో ఆ ఆచారాలు కూడా కలిగి ఉన్నది. అనగా దేవాలయంలో వెళ్ళుట, పండగల కొరకు అలంకరణ చేయుట మొదలైన బాగున్నది. అలంకరణ చేయుట పండగలకి ఇవన్నీ కూడా బాగానే ఉన్నది. కానీ జీవము లేదు. నువ్వెన్ని చేసినా జీవము లేకపోతే సుఖం ఏముంది? జీవము లేదు. జీవము ఉండాలి. ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. కక్ష, కారుగుండెన్యం అంటే ఎందుకు వస్తుంది? ఇవన్నీ సాతానికి ఇష్టమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు కాదు. విశ్వాసం లేదు, నమ్మకం లేదు. విశ్వాసంగా కలగాలి. నువ్వు ఇంటికాడ బయలుదేరితే, లేక దేవుని నువ్వు నమ్మి ఉంటే విశ్వాసంతో ఉండు. ఇప్పుడు సంఘం కూడా పై ఆచారంలోనే బాగున్నది, కానీ భక్తి లేదు. పండగ వచ్చిందంటే పై ఆచారాలే. పండగకి కావాల్సింది ఏమిటి? పై బట్టలు, తర్వాత వాళ్ళ ఇంట్లో పిండి పదార్థాలు, భోజనాలు ఇవే. కానీ ఆత్మకు సంబంధించిన వాతావరణం కానీ సన్నిధి కానీ లేదు. అందుచేత ఈ సంఘము వెత్తివేయబడినది. ఈ ఈ ఈ స్థితి కలిగినది వాతావరణం. లాస్ట్కి వచ్చేటప్పటికే సంఘాన్ని భూమి మీద ఎత్తేశారు. ప్రభువును మనసులో ఉంచుకొనక, ప్రభు మీద ప్రేమను కలిగి ఉండక, మనం ప్రభు మీద ప్రేమ కలిగి ఉండాలి. అంతేగాని ప్రభు మీద ఆలోచన లేకుండా ఇష్టప్రకారం చేస్తే సంఘం ఉంటుందా? సంఘములో ఒకరినొకరు ప్రేమించుకొనక, సంఘానికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మనం ప్రేమించాలి. పాత వాళ్ళు కూడా ఒకరు ప్రేమించుకోవాలి. తప్పులుంటే ఏదైనా ఉంటే అక్కడక్కడే డిసైడ్ చేసుకొని కలుసుకునే స్థితిలో ఉండాలి. కేవలం ఆచారంలో చేస్తున్నారు గాన అదే తప్పు. ఏదో ఆచారం. పండుగ వచ్చిందంటే కొవ్వొత్తులు వెలిగించడం, కొత్త బట్టలు కట్టుకుంటాం, భోజనాలు చేసుకుంటాం, ఈ ఆచారంగా వెళ్ళిపోతుంది. కానీ ఆత్మకు సంబంధించిన ఆచారాలు చాలా తక్కువైపోయినాయి. అందుకని ప్రభు ఆత్మకు సంబంధించిన ఆచారాలతోని ఒకడు బంధుత్వంలోని సంఘం అంటే ఏమిటి? ఒక కుటుంబం. తండ్రి బోధకుడు, మన అందరికీ తండ్రి యెహోవా తండ్రి అని గుర్తుంచుకోవాలా. యేసుప్రభుని గుర్తుంచుకోవాలా. భక్తి వృద్ధి చేసుకున్నటకు ఆచారములు పెట్టిన, కానీ భక్తి పోయి ఆచారం మాత్రమే మిగిలినవి. ఆచారం భక్తి కోసం కానీ ఇంకో రూపుడిగా కాదు. అందుకనే ఈ ఆచారాలు మిగిలిన, కానీ భక్తి మాత్రం, దేవుళ్ళ భక్తి మాత్రం చాలా వరకు పోతున్నది. భక్తి ముఖ్యం, కానీ సేవ ముఖ్యం కాదు. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, సేవ కాదు. ఈ ఆచారము ప్రధానం కాదు, కానీ ఆచారం సేవ ఉండి జీవము, ప్రేమ, వెలుగు అన్ని బాగుగా ఉండవలేను. ఇందులో ఏముండాలి? సేవ ఉండాలి, జీవం ఉండాలి, ప్రేమ, వెలుగు అన్నీ బాగుగా ఉండాలి. భక్తిలో జీవము, వెలుగు, ప్రేమ ఉన్న పరలోకములో ప్రవేశము కలుగును. భక్తి, జీవము అన్ని విషయంలో దేవుని యందు మనం ఉంటే పరలోకంలో ప్రవేశం కలదు. అన్నిటిలో ముఖ్యమైనది భక్తి, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తితో ఉండాలి. సేవాచారం పని మనది, కృప చూపుట దేవుని పని. మనది ఆచారమే, కానీ కృప చూపుట దేవుని పని. దేవుని యందు నువ్వు ఉన్నావా? దేవుని యందు అనుకున్న ప్రకారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సంతకాల ప్రార్థన, కుటుంబ ప్రార్థన, తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, కన్నీటి కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ లోకంలో మనం సంపాదించి సాధించలేనిది ఏదీ లేదు.
అన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇది పార్ట్ 1 ఎపిసి సంఘము పార్ట్ 1గా మేము ఏర్పాటు చేశాము. మరి ఇది మీరందరూ విని లైవ్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసి మరి ఇంకా వచ్చే వాటి కూడా చక్కరంగా చూసి ఆనందించి మీకు కావలసిన అవసరాలు ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.